వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. దీన్నే ఎమ్ములాడ రాజన్న అని కూడా పిలుస్తారు. వేములవాడ చేరుకున్నానికి చక్కటి రోడ్డు మార్గం కలదు. ఇంకా ఈ మధ్య కాలంలోనే చాలా అభివృద్ధి పనులు కూడా జరిగాయి. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. శివకేశవుల నిలయం. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలదు. గుడికి చేరుకోవడానికి బస్టాండ్ దగ్గర బ్రిడ్జి దాటగానే కాలినడకన వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరగా ఉంటుంది. అదే వాహనాలైతే అక్కడ నుండి అనుమతించరు. చుట్టూ తిరిగి అక్కడ ఆ గుడి వెనకాల ఒక చెరువుని కారు పార్కింగ్ ప్రదేశంగా ఏర్పాటు చేశారు. చాలా విశాలమైనటువంటి ప్రదేశం. ఈ ఆలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా నంది అనేది గుడి బయట శివుడి ఎదురుగా ఉంటుంది. కానీ ఇక్కడ గర్భగుడిలోనే శివుడి ఎదురుగా ఉంటుంది. నవనాథులు ప్రతిష్ఠించిన శివలింగంగా చెప్తారు. దేశంలో ఏ శివాలయంలో కూడా లేని విధంగా ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది. అదే కోడె మొక్కులు. అంటే ఎవరైనా కొత్తగా పెళ్ళైన వారు కానీ లేదా సంతానం లేని వారు కానీ పిల్లలు గనక తమకు కలిగితే ఇక్కడ కోడె మొక్కులు ఇస్తామని మొక్కుంటారు. అంటే కోరికలు తీరగానే ఆ కోడెని తీసుకొచ్చి అక్కడ కట్టివేస్తారన్నమాట. ఆ కట్టివేసి దానికి కూడా ఒక స్తంభం లాంటిది ఉన్నది. అయితే గతంలో ప్రాచీన కాలంలో అయితేనేమో వారే కోడెని తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి కోడెని తెచ్చుకోవడం కుదరదు కాబట్టి అక్కడ దేవాలయంలోనే కోడెలు ఉంటాయి. ఆ కోడెలను గుడి చుట్టూ తిప్పి అక్కడ ఉన్న ఒక రాతి స్తంభానికి కడతారు. అది మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత చూస్తాము. గుడి ఆవరణలో ముందు భాగంలో దీపారాజన చేసుకున్నానికి, దీపాలు వెలిగించడానికి చాలా విశాలమైనటువంటి ప్రదేశం ఉంది. అక్కడ నుండి కొంచెం పక్కనే మనకు గుండం ఉంటుందన్నమాట. ఇది ధర్మగుండం అని చెప్పేసి ఉంటుంది. పెద్ద కోనేరు, చాలా లోతుగా ఉంటుంది. పూర్వము ఇంద్రుడి మనవడైనటువంటి నరేంద్రుడు ఒక ఋషిని చంపుతాడు. మరి ఆ ఋషిని చంపిన పాపం పోవడానికి దేశం మొత్తం తిరుగుతుంటాడు, పుణ్యక్షేత్రాలు. అదేవిధంగా ఇక్కడికి కూడా వస్తాడు. ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి ధర్మగుండం అంటే కోనేరు, పెద్ద కోనేరు ఉంటుంది. అందులో అతను స్నానం చేస్తుండగా, పూజలు చేస్తుండగా అతనికి ఒక శివలింగం దొరుకుతుంది. ఆ శివలింగాన్ని పక్కనే ఒడ్డున పెట్టి పూజించడం జరుగుతుందన్నమాట. ఆ శివలింగమే ప్రస్తుతం గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం. కోనేరు మధ్యలో ఒక మండపం ఉంటుంది. అందులో శివుడు ఉంటాడు. మనం గుడిలోకి వెళ్ళగానే కోడెలను పట్టుకొని తిప్పుతున్నటువంటి లేదా ప్రదక్షిణ చేస్తున్నటువంటి జంటలని ఇక్కడ చూడవచ్చు.
దేవాలయ గోడల మీద అందమైనటువంటి శిల్పాలు, స్తంభాలు చాలా ముచ్చట గొలిపే విధంగా ఉంటాయి. వేములవాడలో మనము చూడవలసిన ప్రదేశాలు, ఈ దేవాలయానికి కుడివైపున ఉన్న గోడ దగ్గర కోటిలింగాలు ఉంటాయి. తప్పకుండా వాటిని మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత గుడి బయటికి వచ్చాక భీమేశ్వరాలయం ఉంటుంది. తర్వాత బద్దిపోచమ్మ దేవాలయము, నగరేశ్వరాలయం, ఇవి ఇక్కడ చూడదగిన ముఖ్యమైన దేవాలయాలు. కోడెలను గుడి చుట్టూ తిప్పినాక ఈ స్తంభానికే కట్టివేస్తారు. అదే కోడె మొగ్గులు అంటారు. ఇది మనకు ఈ దేవాలయంలో మాత్రమే కనిపించే ప్రత్యేక అంశం. స్వామివారిని దర్శనం చేసుకోండి. దర్శనం కాగానే మనం గర్భగుడికి బయటికి వస్తాము. బయట కూడా రాగానే కొన్ని ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడ. ఇవే కోటిలింగాల. ముందు వీరభద్ర స్వామితో ప్రారంభమవుతుంటాయి, తర్వాత అన్ని శివలింగాలే. లింగాలు చూడగానే పక్కన ఆశీర్వచన మండపం ఉంటుంది. అంటే అక్కడ పండితులు వచ్చి మనం అడిగిన వారికి ఆశీర్వచనాలు ఇస్తారన్నమాట. గుడి నుండి బయటికి రాగానే మహిషాసురవర్ధిని, అదేవిధంగా సరస్వతి అమ్మవారి ఉపాలయాలు ఉంటాయి. కాసేపట్లో మనం బద్దిపోచమ్మ, భీమేశ్వర స్వామి, నగరేశ్వర స్వామి ఆలయాలను చూస్తాము. బద్దిపోచమ్మ దేవాలయం దగ్గర మేకలు కానీ కోళ్ళు కానీ అమ్మవారికి అర్పిస్తుంటారు.
దీని ఎదురుగానే నగరేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ నుండి కొంచెం పక్కకు వెళ్తే భీమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. నగరేశ్వర స్వామి ఆలయం చూశాక ఇప్పుడు మనం చూసేది శ్రీ భీమేశ్వర ఆలయం. ఇది భీముడు ప్రతిష్ఠించిన శివలింగంగా చెబుతారు. ఇందులో ఉన్నటువంటి స్తంభాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా గుడి బయట కొన్ని విగ్రహాలు పెట్టారు పాతకాలంవి, చూడడానికి చాలా బాగుంటాయి. 6 ముఖాలతో ఉన్నటువంటి షణ్ముఖుడు, అదేవిధంగా శివుడు, నంది, రకరకాల విగ్రహాలు మనం చూడవచ్చు. ఈ ఆలయం బయటకు వచ్చాక పెద్ద రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కింద హనుమంతుడి విగ్రహాలు, అదేవిధంగా ఒక హనుమాన్ దేవాలయం చూడడానికి చాలా బాగుంటుంది. ఆ రాగి చెట్టు యొక్క మాను చాలా వెడల్పుగా ఉంటుంది. అది కాసేపట్లో మనం చూస్తాం.